హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా. ఈ ఆలూ పరాటాని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే చిన్న బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఆలూ పరాటా ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక 2 బంగాళదుంపలను ఇలా మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బంగాళదుంపలను కట్ చేసి వేయడం వల్ల అవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు అవి ఉడికేలోగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీని మీద కాస్త ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటిని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కాస్త నిమ్మరసం పిండుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఇలాగే కొంచెం చిన్న సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇలా తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టి మొత్తం క్లోజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. దీనిని గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తే లోపలున్న స్టఫింగ్ బయటకు వస్తుంది. కాబట్టి మీద మీద ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగతా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.
ఇలా అన్నింటినీ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి హీట్ అయ్యాక ఈ పరోటాని వేసి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా చపాతీని రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పరోటాలని కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఆలూ పరాటా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా రెడీ చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.